అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడతాను. వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. 4 నెలలు ఇంటికి మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం 11 lakhs వచ్చినప్పుడు వేటాడుకోవడానికి ఉండదు సార్. వేటాడుకోవడానికి వచ్చిన ఇది అవిసిన వల్ల చేపలు ఎక్కడున్నాయి అక్కడే అయ్యబ్బా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే ఎట్లా తాత? ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టున్నాయి. పెట్టున్నాయా? అవును సార్, లేపాలి ఇప్పుడు వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వాళ్ళు? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలో 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. నువ్వేబ్బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. ఉప్పు నీరే కదా మంది. ఒక బోటుకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది ఇది ఏమంట ఇవ్వాలి? ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే 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 ఏమంటావు కదా? ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే ఇట్లా చేసాను. ఓకే, నన్ను లాగదు కదా. నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కావాలి అది ఎట్లానా? ఇది చేత పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో వదిలేయాలి అంతే కదా. తడిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఉప్పు నీరు పర్లేదమ్మా. ఏ అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే. ఏం చేయాలి చెప్పు? ఆదాయం పెంచాలంటే ఏం చేయాలండి? మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళు మాకు సబ్సిడీలో వస్తే మాకు కొంచెం రుణాలు బాగుంటాయి. వాళ్ళు బోట్లు ఇంజిన్ 5 సంవత్సరాలు. బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? నీకు 10 సంవత్సరాలు వస్తుంది. ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. వేరే ఎక్కడన్నా బాగా తయారు చేస్తారా? ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ అంటారు, అవి చూస్తే చాలా. అది ట్రాలర్స్ పనికి వస్తుంది, ఇలాంటి బోట్లు పనికిరా. నేను చూసిన హార్బర్. ఈ చేపకి ఎంతగా అమ్ముతారు? ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది. ఇంత పెద్ద చేప ఎన్ని రోజుకి ఒకసారి పడతారు? ఇప్పుడు వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా 20 కేజీలు 25 కేజీలు పడతాం. 20 కేజీలు 10 కేజీలు పడతాయి. 20 కేజీలు 10 కేజీలు పడతాం. అంటే వాళ్ళకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వాళ్ళు ధరలు ఎక్కువ. మినిమం కేజీ వచ్చేసి 500 కేజీ వాళ్ళ 500 నుంచి 700 వరకు ఉండొచ్చు. 30-40 కేజీలు వాళ్ళ. ఇలాంటిది బోట్ కావాలి. అలాంటి బోట్ ఒకటి కావాలి. ఇది ఆ బోట్. అలాంటిది ఇప్పుడు ఐస్ బాక్స్ అంతా మనమే కొనుక్కుని తీసుకెళ్తారు. ఐస్ బాక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. అంటే మనం పెట్టుబడి ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇస్తారు సార్. పెట్టుబడులు దేనికి తీసుకుంటాం మనం? అంటే ఇప్పుడు మనం ఒక బోట్ కొనుక్కోవాలంటే దానికి కాస్ట్ ఉంటుంది కదా సార్. బోట్కి వలలకి అన్నిటికి మనం ఏంటంటే
ఒక దళారీ దగ్గరికి వెళ్ళి మనం ఎంతకంత 1,00,000 2 లక్షలు పెట్టుబడి చేసుకుని ఆ వలలో బోటు అన్ని అరేంజ్ చేసుకుంటాం. అది 50 కేజీలు వాళ్ళకి కావాల్సి వస్తుంది. 50 కేజీలు ఐస్ తీసుకెళ్తాం సార్, ఇలా బాక్స్. అదే ఐస్ బాక్స్ లో తీసుకెళ్తారు, అదే అర్థం. దానిలో పడిన చేపలను తీసి ఐస్ ఎక్కడ కొంటావు? ఐస్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పొద్దున్న ఇస్తారా? కంపెనీ వాళ్ళు ఇస్తారు. పెట్టుబడి చేపలు వేస్తామని చెప్పి సరుకు పాడవడం కోసం ఐస్ తీసుకెళ్తాం. అంటే ఎంతమంది ఇప్పుడు అట్లా కంపెనీలు అందరికి ఇస్తారా ఊర్లో? 58 మంది ఎన్ని కంపెనీలు ఉంటాయి అంటే 58 బోట్లకి ఇస్తారా? 58 బోట్లు తీసుకెళ్తాం. సో ఒకటి వాళ్ళ గురించి చెప్పారు, వాళ్ళ మెయిన్. ఇప్పుడు మర్చిపోయా మీరు డాడీ, ఇప్పుడు నేను ఫిషింగ్ హార్బర్ చూసాను, ఈ పోర్ట్ లాగా ఉన్నాయి, హార్బర్ లాగా లేవు. దాంతో ఏంటంటే ఈ చిన్న చిన్న బోట్లు ఆగవు. నాకు అర్థం, నేను చూసా మన జోల దిండికి వెళ్తే నేను చూసా కదా, అది జోల దిండి చూస్తే అది నిజంగా పోర్ట్ లాగా ఉంది. అది పెద్ద పెద్ద ట్రాలర్లు పడతాయి కానీ మళ్ళీ చివరికి మన మత్స్యకారులు తీసుకెళ్ళి అట్టనే బోట్లు పెట్టారు, పక్కనే కట్టారు. నేను చూసా అది వెళ్తుంటే దానికి పక్కనన్నీ మన బోట్లు చూసా. సోనా బోట్లు అంటారు సార్. అవి పెద్దవి కానీ మన వాళ్ళ దగ్గర కరెక్ట్ అవి ఒక్కోటి 1.5 అది 1.5 50 లక్షల పైన ఉండాలి సార్. బయట నుంచి ఉంటాయి. అది మనకి ఇక్కడ ఉండదు, సముద్రానికి వాడతారు. అది ఇక్కడ అదే అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తే దానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కట్టాలంటే ఎలా కట్టాలి, ఏం కట్టాలి? ఇప్పుడు మాకేందంటే దాన్ని కొంచెం మెట్లు లాగా ప్లాట్ఫామ్. ఓకే, మెట్లు అంటే మనం పుష్కరాలు కట్టినట్టు మెట్లు కట్టేసి అంతే, మెట్లు కట్టాలి. కట్టుకోవడానికి అవి వాళ్ళకి పాడైపోయినప్పుడు కట్టుకుంటాక కూడా సెల్టర్ లేవండి. ఆ షెల్టర్ ఏమైనా చిన్న చిన్న 2 కట్టిస్తే వాటిలో పెట్టుకుని మేము కట్టుకోవడానికి, వాడుకోవడానికి, వరద వచ్చినప్పుడు దాచుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి మాకు. అలాంటి ఏమన్నా మామూలుగా షెడ్ లాంటివి వేపిస్తే అది ఇది కదా, అది మన తుఫాన్ వచ్చినప్పుడు దానికోసం ఎప్పుడు కట్టారు అది? సో అట్లా మనం మెట్లాగా చేసుకుని షెల్టర్ టైప్ లో చేయాలి. లైట్ లైటింగ్ చేయాలి. సరిపోతుంది సార్. సోలార్ లైట్లు ఉన్నాయి కదా, స్ప్రెడ్ లైట్లు. సబ్సిడీ ఆయిల్ 9 రూపాయలే వస్తుంది సార్. 35 రూపాయలు ఉన్నప్పుడు అదే 9 ఎంత ఎంత 100 35 రూపాయలు 35 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు 105 రూపాయలు ఉంది సార్. కూడా అదే 9 రూపాయలు ఉంది సార్. మాకేమన్నా ఇంకా 10 రూపాయలు పైన పెంచితే బాగుంటుంది, కొంచెం లాభం. మాకు కొంచెం ఏమన్నా ఒకసారి ఎంత అవుతుంది ఏంటనేది ఒకసారి అసెస్ చెప్పండి. నేను మంత్రి గారితో మాట్లాడతాను, సవితమ్మ గారితో మాట్లాడతాను, మాట్లాడి నేను చెప్తాను. అదొకటి. ఇప్పుడు చేపలు బాగానే పడతాయి ఇక్కడ, ఆ సమస్య లేదు. చేపల సమస్య అయితే లేదు సార్ మాకు. వేరే వాళ్ళు రానిరు కదా ఇక్కడికి, వస్తారు సార్. ఆడతారా? టయాన్ని బట్టి సార్. ఇప్పుడు ఇక్కడ పడుతుంది అనుకో సార్, ఆ ఊరోళ్ళు వచ్చి ఇక్కడ ఆటేసుకుంటారు. ఇప్పుడు అక్కడ పడుతుంటే మేము ఇక్కడ నుంచి ఇటు పడితే వాళ్ళు ఇటు వస్తారు, మీ అటు వెళ్తే మీరు అటు వెళ్తారు. అట్లా సార్ ఇబ్బంది ఏమన్నా. కానీ మీ కమిట్మెంట్ మెచ్చుకోవాలబ్బా. నాకు నేను చూసా జూలైదండలో పాదయాత్ర చేసినప్పుడు ఊరు నుంచి వెళ్ళాలి, మన వాళ్ళదే ఊరు. 6 ఊర్లు 6-7 ఊర్లు వరుసగా ఉంటాయి. అందరు కూర్చుని మాట్లాడుకుని వీడు వస్తున్నాడు పాదయాత్రలో, ఎవడు వెయిట్ చేయలేదానికి లేదు. అందరూ రోడ్లను నీట్గా కడిగేసి ముగ్గులేసారబ్బా. ఇది ఊరు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఊరు ఎండే వరకు ముగ్గుల్ని నేను స్టన్ అయిపోయా. 3132 కిలోమీటర్లు నడిచా, ఎక్కడ చూడాల అని అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. నేను అదే చూసాను. అవునా? అంటే ఒక కట్టు కూడా ఉంటుంది సార్. ఆ ఊర్లో వెళ్ళడానికి వీలు లేదు సార్, బస్ ప్రయాణమే చేయాలి. అది పట్టుదల మెచ్చుకోవాలబ్బా. అంటే మత్స్యకారులో ఎక్కువ శాతం చాలా హ్యాట్స్ ఆఫ్. నేను మీరు కష్టాన్ని నమ్ముకునేవారు, ఆ పట్టుదల మీది చాలా. నేను చూసా కదా పాదయాత్రలు చూసా, ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల మన వాళ్ళు ఆ ఊరు చూసింది. అదే అంటే అందరూ ఒక మాట మీద యూనిటీగా బాగా ఒక మాట అంటే ఇంకా మాట అనుకుంటే అందరూ అదే మాట మీద నిలబడతారు. చూసా మత్స్యకారులు అది ఉంది, ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల చేసా. మొండోళ్ళబ్బా, మహా మొండి అనుకుంటే ఇక నిలబడతారు అంతే. చాలా శారీరక కష్టం బలే నమ్ముకుంటారు. గొప్ప వాళ్ళు ఎవరున్నారు అబ్బాయి? ఎవరులే. బాబు గారి దగ్గర ఎవరు గొప్పవాడు ఉన్నారు? అందరూ బాబు గారే అలా ఉంటారు, ఆయనే ప్రశాంతంగా చేస్తారు. అంటే నాకు కూడా ఏంటంటే పాదయాత్రలు ఇంక చూసా కదా, ఇట్లా కలుస్తూ ఉంటే ఐడియాలు వస్తాయి, అవగాహనలు వస్తాయి. ఇప్పుడు అవగాహన ఏం చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటుందని తెలుసుకున్నా.
చాలా ఆలోచనలు అక్కడి నుంచి వచ్చింది. సో నాకు ఎప్పుడు అవకాశం దొరికినా ఒక ప్రోగ్రామ్ పెడితే ఒక ఐడియాలు వస్తాయి. మీతో మాట్లాడితే 10 రకాల ఐడియాలు వస్తాయి కదా. తిరిగి బాబు గారు రేపు మమ్మల్ని అడుగుతారు ఏం చేస్తే బాగుంటుంది అడిగినప్పుడు మాకు తెలుస్తుంది. సో ఒకటి డీజిల్ సబ్సిడీ గురించి చెప్పారు. బోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది ఒక కార్యక్రమం, దాంతో అనుసంధానం అవుతే బాగుంటుంది. వల్ల బోట్లు ఆయిల్. సముద్రం ఎంత దూరం మనకి? 3 గంటలు సార్. 40 కిలోమీటర్లు, 3 hours 3.5 hours పట్టింది. 3.5 గంటలు పడుతుంది. అంటే లంకివేన్ దెబ్బ అంటారు కదా, కరెక్ట్ గా ఎండింగ్ పాయింట్. ఇంకా లంకివేన్ దెబ్బ నుంచి సముద్రం అక్కడి నుంచి అంటే ఊరు నుంచి సముద్రానికి వెళ్తాక ఒక 6 గంటలు పట్టింది సార్. 10 kilometers జర్నీ చేయాలి రేవంపట. ఎక్కువగా బతికేది చాలా మంది మత్స్యకారులు 109% ఈ యాడ్ చేసుకునే బతుకుతాం సార్. వేరే పని అనేది ఇంకా అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేము యాడ్కి దగ్గర నుంచి మా జనరేషన్ కాడ నుంచి మా పిల్లల జనరేషన్ మారిందండి. కొంచెం చదువులకి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? ఓ పిల్ల బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఓ పిల్ల ఏమో అగ్రికల్చర్ BSc ఫైనల్ ఇయర్. బీటెక్ లో ఏ సబ్జెక్ట్ తీసుకుంది? సిఎస్సి కంప్యూటర్ సైన్స్. మా జనరేషన్ దగ్గర నుంచి మారుతుంది. పిల్లలు బాగా చదువుతున్నారు. మా తాతోళ్ళు మా ఫాదర్ వాళ్ళు అంతా ఏట మీద ఫుల్ ఏట. రెండో పని వేరే పని అంటే తెలియదు. కరెక్టే కదా. ఇప్పుడు చూస్తున్నా మన వాళ్ళ అమ్మని అడిగితే అనింది కదా డాక్టర్ అమ్మ అవుతుంది పాప అని. ఈ బోట్ సార్ మేము 2007లో కొన్నాం. అప్పుడు 50,000 కొన్నాం. 2007లో కొన్నావా? 7 నుంచి ఉంది ఇది. 2007లో కొన్నాను. మళ్ళీ మెయింటైన్ చేస్తున్నావా? అదే రీమోడలింగ్ చేసుకుంటాం. 4 లక్షలు పెట్టి మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఎప్పుడు చేశారు? 4 లక్షలు రీసెంట్ గా 2 years 2 సంవత్సరాలు. ప్రస్తుతానికి ఇక ఏట రైతు చేను ఎలా ఉంటుందో అంతే, రైతుకి చేను ఎలా ఉంటుందో మనకి ఎంత ఖర్చు అన్నా ఇప్పుడు రైతు భూమి మీద ఎంత స్ప్రెడ్ చేస్తాడో మేము ఇంక ఈ బోర్డుల మీద ప్రసక్తే లేదు. గట్టిగా నమ్ముకునే అదే. మరి ఇంకా మరి మాకు ఇంకేరే దారి లేదు కదా సార్. అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాల్సిందే. సో మనకి ల్యాండింగ్ ఒక హార్బర్ లాగా మెట్లు గిట్లు కట్టి ఘాట్ లాగా కట్టి, బట్ ఇవి బోట్లు పైకి తీసుకెళ్లాలంటే ఒక ర్యాంప్ అంతా కూడా ఉంది. ర్యాంప్ లాగా సార్, ఒక ర్యాంప్ లా చేసి మాకు స్ప్రెడ్ లైట్లు. సో అందరు బోట్లు అట్లా కట్టేస్తారా? మళ్ళీ వెళ్ళి ఎవరో ఒకరు పడవలు వెళ్ళి తీసుకువచ్చుకోవాలి. మళ్ళీ ఆ గాలి తగ్గినాక ఇంకో వేరే పడవ వేసుకెళ్ళి ఆ పడవని తీసుకొస్తారు. మంచి పని పెట్టారు. ఇప్పుడు నాకు వెళ్ళి మంత్రి గారితో దెబ్బలాడాలి, ఇట్లా కలిసాం ఇది చేయాలని. అవగాహన వస్తే ఛాన్స్ ఉంటుంది కదా. మంచి పాయింట్. రైట్లో అది ఇప్పుడు చెప్పేస్తలే, నేను కలెక్టర్ గారికి చెప్పి అది పెద్ద పని కాదు. అసలు ఎన్నునే మొత్తం చూసుకుని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. మా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ సార్. భలే ఉన్నావు నాన్న, నేను నేర్చుకున్నాక వచ్చా. లేదు సార్, మేము అక్కడ దాకా రాలేం కదా సార్. మీరే మా కోసం అక్కడ నుంచి